అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సైక్లిక్ టైమర్ ఎందుకు వాడతాం, ఎలా వాడతాం, సెట్టింగ్ ఎలా చేయాలి అని డిస్కస్ చేద్దాం. నా ముందు బీటీకో స్టార్ డెల్టా స్టార్ట్ ఉంది. ఈ స్పెసిఫిక్ మోడల్కి వాటర్ లెవెల్ కంట్రోలర్ మరియు టైమర్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు మీ స్టార్టర్ని కొనుగోలు చేసేటప్పుడు మీకు సైక్లిక్ టైమర్ ఫీచర్ కావాలంటే వాళ్ళని అడగాలి. మీరు షాప్ వెండర్ని అడిగి సైక్లిక్ టైమర్ కావాలని చెప్తే వాళ్ళు సపోర్ట్ చేసే మోడల్ని మీకు ఇస్తారు. ఇప్పుడు సైక్లిక్ టైమర్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో మీరు ఏదైనా రీజన్కి మీ మోటార్ని ఫర్ ఎగ్జాంపుల్ 2 గంటలు రన్ చేసి దాని తర్వాత 1 గంట ఆఫ్ చేసి తర్వాత 2 గంటలు రన్ చేసి తర్వాత 1 గంట ఆఫ్ చేసి అలా సైక్లిక్గా మీరు ఎప్పుడైనా మోటార్ని ఆన్ చేసి ఆఫ్ చేయాలనుకుంటే అప్పుడు మనం సైక్లిక్ టైమర్ని వాడతాం. జనరలీ ఈ పద్ధతిలో వాడటం చాలా వరకు జనాలకు బోర్లో వాటర్ ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అప్పుడు వాడతాం అనమాట. అంటే ఇదే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు మీ బోర్లో వాటర్ తగ్గాయి, ఒక 1 అవర్కి రీఛార్జ్ అవుతుంది మీ బోరు, తర్వాత 2 అవర్స్ ఉంటాయి వాటర్, తర్వాత 1 అవర్ రీఛార్జ్ అవుతుంది. అలా సైక్లిక్గా మీరు రన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ని మనం వాడచ్చు. సో బీటీకో స్టార్టర్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఒకవేళ మీరు ఈ సైక్లిక్గా రన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మధ్యలో కరెంట్ అనేది పోయిందంటే స్టార్టర్ అదంతగా టైంని క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్ ఆఫ్ అనేది కరెక్ట్గా చేస్తుంది అనమాట. ఎక్కడ వాటర్ వేస్టేజ్ కాకుండా మీ మోటార్ అనేది సేఫ్గా ఉండేలా రన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ సెట్టింగ్ని ఎలా చేయాలో చూద్దాం. అన్ని సెట్టింగ్ చేసినట్టే దీనికి కూడా మనం ఫ్యూజ్ని కట్ చేసి L1కి కానీ L3 కానీ కనెక్ట్ అయిన ఫ్యూజ్ని కట్ చేసి మనం మెన్యూకి ఎంటర్ అయ్యి తర్వాత సెట్ చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఫ్యూజ్ కట్ చేశాను, నా స్టార్టర్ ఆఫ్ అయింది. ఇప్పుడు నేను ఫ్యూజ్ని పెట్టాను. వితిన్ 10 సెకండ్స్ నేను ఆటో స్విచ్ని ఆన్ ఆఫ్ చేశానంటే మెన్యూలోకి ఎంటర్ అవుతుంది. WLC మోడ్ ఉంది కదా, దాన్ని ఆఫ్లోనే ఉంచాలి. దాని తర్వాత టైమర్ మోడ్ ఉంది కదా, దాన్ని ఆఫ్లో ఉంచాలి. నార్మల్ టైమర్ మోడ్ ఆన్లో ఉంచాలి, నార్మల్ టైం ఆఫ్లో ఉంచాలి. సైక్లిక్ టైమర్ని మనం ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేసిన తర్వాత మనకు మోటార్ ఆఫ్ పీరియడ్ అంటే మోటార్ ఎంతసేపు ఆఫ్లో ఉండాలి అనుకుంటున్నారు అని అడుగుతుంది. సో ఇది వచ్చి సపోర్ట్ 23:00 నుంచి 23 hours 50 minutes దాకా 59 minutes దాకా సపోర్ట్ చేస్తుంది. సో మనం ఇందాక ఎగ్జాంపుల్లో 1 hour 2 hour సినారియో అనుకున్నాం కదా, అదే సెట్ చేస్తున్నాం. సో 1 hour మోటార్ ఆఫ్లో ఉండాలనుకుంటున్నాను. దాని తర్వాత సేవ్ చేశాను. మోటార్ ఎంతసేపు రన్ అవ్వాలి అని మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, 2 hours అని. సో 2 hours సెట్ చేశాను. సేవ్ చేయడానికి ఆన్ అండ్ ఆఫ్ చేసామంటే సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ప్రస్తుతానికి ఇది మెన్యూలో ఉండే ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది, కానీ నాకు అవసరం లేదు అనుకుంటే నేను ఈ బటన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళానంటే మెన్యూ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో ఎగ్జిట్ అయ్యాక మీరు ఈ ఆటో స్విచ్ని ఆన్ చేశారంటే మోటార్ అనేది వెంటనే రన్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ మోడ్ వాడుతున్నప్పుడు మీ స్టేటస్ని తెలుసుకోవడానికి ఈ రీసెట్ బటన్ని మనం ఒకసారి ప్రెస్ చేసామంటే తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మోటార్ అనేది రన్నింగ్ స్టేట్లో ఉందంటే ఇంకా ఎంతసేపు రన్ అవుతుంది మోటార్ అని తెలుసుకోవడానికి ఈ రీసెట్ బటన్ని ఒకసారి నొక్కచ్చు. అలానే ఒకవేళ మీరు మోటార్ రన్ అవ్వడం అయిపోయింది, తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ ఫేస్ ఎప్పుడు అవుతుందో తెలుసుకోవడానికి కూడా మనం రీసెట్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మోటార్ రన్ టైమింగ్లో ఉన్నప్పుడు ఒకవేళ కరెంట్ పోయిందంటే కరెంట్ రిటర్న్ మళ్ళీ రన్ టైమింగ్లో ఉన్నప్పుడే వచ్చిందంటే ఎంతైతే రిమైనింగ్ ఉందో అంత రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక 2 hours అనుకున్నాం కదా, 2 hours మోటార్ రన్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక 1/2 hour రన్ అయ్యి మోటార్ కరెంట్ అనేది పోయిందంటే ఒకవేళ 1/2 hour లోపే కరెంట్ వచ్చిందంటే మనకు 1.5 hour అనేది రన్ అవుతుంది అన్నమాట మోటార్. ఎందుకంటే కరెంట్ అనేది రన్ అయ్యే టైంలోనే వచ్చింది కాబట్టి. ఒకవేళ కరెంట్ అనేది ఆఫ్ అయిన ఫేస్కి కన్నా టైంకి ఎక్కువ అయ్యిందంటే అప్పుడు మళ్ళీ 2 hours రన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 hours రన్ అవ్వాలని సెట్ చేశాను, 1 hour బ్రేక్ తీసుకోవాలని సెట్ చేశాను, తర్వాత 2 hours రన్ అవ్వాలని సెట్ చేశాను. సో ఈ సినారియోలో ఫస్ట్ 2 hours 1/2 hour రన్ అయింది, కానీ పవర్ అనేది 3 hours 3 గంటలు పోయిందంటే
నెక్స్ట్ పవర్ వచ్చినప్పుడు 2 గంటలు రన్ అవుతుంది అనమాట. సో అలా బీటీకో స్టార్టర్ అనేది మీకు వాటర్ ఎప్పుడు ఉండేలా, మీ మోటార్ని ప్రొటెక్షన్ అయ్యేలా ఎప్పుడు రన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి ఆటో స్విచ్ని ఆన్ చేస్తాను, ఈ మోడ్ని ఎలా రన్ అవుతుందో చూడడానికి. 5 సెకండ్స్ డిలే ఉంటుంది, దాని తర్వాత మోటార్ అనేది మనకు ఆన్ అవుతుంది. ఇప్పుడు మోటార్ ఆన్ అయింది. సో చెప్పా కదా, స్టేటస్ అనేది చూడడానికి మనం ఈ బటన్ నొక్కితే స్టేటస్ తెలుస్తుంది. సో ఇక్కడ స్టేటస్ అనేది 2 hours ఇంకా రిమైనింగ్ టైం ఉంది అని మనకు చెప్తుంది అనమాట. ఇప్పుడు ఒక ఉదాహరణకు మీరు ఏదైనా రీజన్కి కానీ ఒకవేళ 2 hours సెట్ చేశారు, కానీ ఒక 10 minutes రన్ చేశారు, దాని తర్వాత ఏదో ఒక రీజన్కి మీరు మాన్యువల్గా ఇక్కడ రెడ్ బటన్ని నొక్కి ఒకవేళ మోటార్ని కనుక మీరు ఆఫ్ చేసి ఉంటే, మళ్ళీ మీరు స్టార్ట్ చేసినప్పుడు 2 hours ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలనుకుంటే ఈ రీసెట్ బటన్ని హోల్డ్ చేసి ఉంచామంటే ఒక 7 to 10 seconds దాకా మీ సైక్లిక్ మోడల్ అనేది మొత్తం రీసెట్ అవుతుంది, మళ్ళీ 2 hours నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా మనం సైక్లిక్ మోడ్ని ఆపరేట్ చేయొచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.